హైదరాబాద్ రెడ్ హిల్స్ గ్రౌండ్ లో పోలీసుల అనుమతి లేకుండా నిర్వహించిన కుస్తీ పోటీలు ఉద్రిక్తతకు దారితీశాయి. పోటీల సందర్భంగా రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం క్రమంగా గొడవకు దారితీసింది. దీంతో ఘర్షణ జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అక్కడున్న వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనపై నిర్వాహకుడు సయ్యద్ అజాంపై పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. పోలీసుల అనుమతి లేకుండా భారీగా జన సమూహాన్ని సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుస్తీ పోటీల్లో ఘర్షణపై మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ పూర్తి వివరాలు అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో రాత్రిపూట నిర్వహించే కుస్తీ పోటీలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. మధ్యకాలం తరచూ నగరంలోని ఏదో ఒక చోట కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఓటమి గెలుపు అనేది సహజంగా నడుస్తూనే ఉంటుంది. ఎవరైతే రిటైర్డ్ అయిన పైల్వాన్లు కూడా యువకుల్ని రెచ్చగొట్టే విధంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి హైదరాబాద్ రెడ్ హిల్స్ ప్రాంతంలో కూడా కుస్తీ పోటీలు నిర్వహించారు. ఇద్దరు పైల్వాన్లు ఒకరిపైన ఒకరు పోటీ పడుతున్నారు. ఈలోపే నిర్ణయం రావడంతో అభిమానులు అయితే రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపైన ఒకరు దాడులు చేస్తున్న పరిస్థితి. మొత్తం ఘటనలో కూడా పోలీస్ అనుమతులు ఎక్కడా తీసుకోలేదు. ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో అతనిపైన అయితే రెడ్ హిల్స్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేశారు. సహజంగా హైదరాబాద్ నగరంలో కుస్తీ అనేది చాలా ఎక్కువగా యువకులు పోటీ పడుతుంటారు. కుస్తీలో కూడా చాలామంది పార్టిసిపేట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. పాతబస్సు లాంటి ఏరియాలో కూడా అఖాడాలు ఉన్నాయి. అక్కడ యువకులు కూడా చాలా వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా కుస్తీ పడే సమయంలోనే ఏకంగా గొడవ పడడం అనేది తరచూ వివాదాలకు దారితీస్తుంది. ఇప్పటికైనా హైదరాబాద్ పోలీసులు ఇలాంటి ఘటనలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలనేసి నగరవాసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కేవలం వెంకట స్వామితో నూరు మొహమ్మద్, TV9 హైదరాబాద్.